హలో ఫ్రెండ్స్, సోషల్ మీడియా వల్ల సినిమాలు పాడైపోతున్నాయి. ఏ రివ్యూస్ వల్ల సినిమాలకి వెళ్ళి ఆడియన్స్ తగ్గిపోతున్నారు. సోషల్ మీడియా సినిమాని చంపేస్తుంది అనే విధంగా అనేక మంది కామెంట్లు పెడుతూ ఉంటారు భయ్య. అదైతే ఫాల్స్. సోషల్ మీడియా వల్ల చెత్త సినిమాలు డౌన్కి వెళ్ళిపోతాయేమో కానీ మంచి సినిమాలకి ఎప్పుడు సోషల్ మీడియా ప్లస్ భయ్య. ఇప్పుడు బాలీవుడ్లో దురంధర్ అనే సినిమా వచ్చింది, రణ్వీర్ సింగ్ది. మరి ఆ సినిమా ఓన్లీ బాలీవుడ్లోనే రిలీజ్ అయింది, ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా కారణం వల్ల, ఈ సోషల్ మీడియాలో హైప్ పెంచుకోవడం వల్ల, ఈ సోషల్ మీడియా క్రియేటర్స్ రీల్స్ చేయటం వల్ల ఇప్పుడు ఆ దురంధర్ అనే సినిమాకి హైప్ ఓ రేంజ్లో పెరిగింది భయ్య. బాలీవుడ్లో దాదాపుగా 812 కోట్ల వరకు నెట్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టి ఒక రికార్డు పెట్టిన పుష్ప 2నే బద్దలగొట్టే రేంజ్ వరకు ఈ మూవీ అయితే వెళ్ళింది భయ్య. సోషల్ మీడియా క్రియేటర్స్ అంతవరకు తీసుకెళ్లారు. ఈ దురంధర్ మూవీకి ఓపెన్ అయిన కలెక్షన్స్కి ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్కి అస్సలు పొంతం లేదు భయ్య. వర్కింగ్ డేస్లో కూడా పుష్ప కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. అసలు పుష్ప రికార్డ్ను ఒక 5 సంవత్సరాల వరకు ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేదు అని అందరూ అనుకున్నారు భయ్య. అయితే 5 సంవత్సరాల నుంచి 1 సంవత్సరంలోనే ఈ దురంధర్ బద్దలు కొట్టే విధంగా ఉంది. అసలు ఈ దురంధర్ యొక్క కలెక్షన్స్ గ్రాసు రేసు ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో కూడా ఎవరు అంచనా వెళ్ళలేకపోతున్నారు భయ్య. ఆ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. మరి దీని అందరికీ కారణం అంటే సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ ఈ దురంధర్ మూవీ గురించి వైరల్ అవటం వల్లే. సినిమా కూడా అదే విధంగా అద్భుతంగా ఉంది భయ్య. ఎప్పటి వరకు వచ్చిన రివ్యూస్ బట్టి అయితే మాత్రం స్పై జోనర్లో ఇటువంటి సినిమా రావటం ఒక మంచి అద్భుతంగా చెప్తున్నారు. ఎస్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు తీస్తుంటారు భయ్య స్పై సినిమాలు. అసలు స్పై సినిమా ఎలా తీయాలో చూసి నేర్చుకోండి అనే విధంగా వాళ్ళకే కౌంటర్ ఇస్తున్నారు ఈ సినిమాని చూపించి. అంత అద్భుతంగా సినిమా అయితే ఉందంట భయ్య. మరి నేనైతే చూడలేదు, మరి హిందీలో ఉండటం వల్ల నేనైతే చూడలేదు. నాకు హిందీ వచ్చి కానీ మరీ అంత ఎక్కువ రాదు. మరి మంచి సినిమాని ఏ విధంగా సగం సగం వచ్చిన హిందీతో చూసి మనం ఇంపాక్ట్ పొందకుండా ఉండకపోవడం ఎందుకు? ఎంత హిట్ అయిన సినిమా అంటే ఖచ్చితంగా తెలుగులో రిలీజ్ చేస్తారు, కనీసం థియేటర్లో రిలీజ్ చేయకపోయినా ఓటీటీలో డబ్ చేసి రిలీజ్ చేస్తారు అనే ఉద్దేశంతో, అనే ధైర్యంతో చూడలేదు భయ్య. అనుకున్నట్టుగానే ఈ మూవీ అయితే ఈ నెల 19వ తారీఖున తెలుగులో అయితే డబ్ అయి వస్తుంది భయ్య. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే అసలు ఈ మూవీకి డే 1 నుంచి నిన్న డే 11 వరకు ఎంతవరకు నెట్ వచ్చిందో హిందీలో తెలుసుకుందాం భయ్య. అదేవిధంగా అసలు పుష్ప 2ని ఏ విధంగా ఈ మూవీ బీట్ చేస్తుందో, కలెక్షన్స్ వైజ్గా రికార్డు స్థాయి కలెక్షన్స్ ఏ విధంగా రాబడుతుందో అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ దురంధర్ మూవీకి భయ్య డే 1 హిందీలో 24 కోట్ల వరకు నెట్ వచ్చింది. అయితే పుష్ప 2కి డే 1 72 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్. ఎప్పటి వరకు హిందీలో ఏ సినిమా కూడా, ఆల్ ఇండియాలో ఏ సినిమా కూడా ఇంత పెద్ద మొత్తంలో నెట్ అయితే రాబట్టలేదు. ఈ విషయంలో మాత్రం పుష్పదే టాప్ రికార్డ్. ఇక డే 2 దురంధర్కి 30 కోట్ల వరకు నెట్ వస్తే పుష్పకి 52 కోట్ల వరకు వచ్చింది. ఇక డే 3 దురంధర్కి 40 కోట్ల వరకు నెట్ వస్తే పుష్పకి 62 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఇక డే 4 22 కోట్లు దురంధర్కి వస్తే డే 4 పుష్పకి 76 కోట్ల వరకు వచ్చింది. ఇక డే 5 40 కోట్లు పుష్ప 2కి వస్తే డే 5 దురంధర్కి 26 కోట్ల వరకు వచ్చింది. ఇక డే 6 పుష్ప 2కి 32 కోట్ల వరకు వస్తే దురంధర్కి 26 కోట్ల వరకు వచ్చింది. ఇక డే 7 దురంధర్కి 26 కోట్ల వరకు వస్తే డే 7 పుష్ప 2కి 28 కోట్ల వరకు వచ్చింది. ఇక డే 8 పుష్పకి 25 కోట్ల వరకు నెట్ వస్తే డే 8 దురంధర్కి 31 కోట్ల వరకు నెట్ వచ్చింది భయ్య. డామినేషన్ అయితే కనిపించింది భయ్య. మరి ఎక్కడి నుంచి దురంధర్ యొక్క కలెక్షన్స్ డే బై డే పెరుగుకుంటూనే వెళ్ళాయి, పుష్ప 2 యొక్క కలెక్షన్స్ డే బై డే తగ్గుకుంటూ వచ్చాయి. ఇక 9వ రోజు పుష్ప 2కి 25 కోట్ల వరకు నెట్ వస్తే దురంధర్కి 51 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఇక 9వ రోజు పుష్ప 2కి 22 కోట్ల వరకు నెట్ వస్తే దురంధర్కి 51 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఇక 10వ రోజు పుష్ప 2కి 42 కోట్ల వరకు నెట్ వస్తే ఈ దురంధర్కి ఏకంగా 57 కోట్ల వరకు నెట్ వచ్చింది భయ్య. ఇదైతే టాప్ రికార్డ్ అని చెప్పవచ్చు, ఇండస్ట్రీ రికార్డ్ భయ్య, ఆల్ టైమ్ రికార్డులు ఇవన్నీ కూడా. ఇక పుష్ప 2కి 11వ రోజు 48 కోట్ల వరకు నెట్ వచ్చింది భయ్య. అయితే దురంధర్కి 11వ రోజు 28 కోట్లు వచ్చింది. మరి 28 కోట్లు ఎందుకు వచ్చిందంటే పుష్ప 2కి 11వ రోజు వచ్చిన కలెక్షన్స్ వీకెండ్లో వచ్చిన కలెక్షన్స్, సండేలో వచ్చిన కలెక్షన్స్. దురంధర్కి ఈ 11వ రోజు 28 కోట్లు వచ్చిన కలెక్షన్స్ సెకండ్ మండేలో వచ్చిన కలెక్షన్స్. అంటే ఈ దురంధర్ మూవీ ఫ్రైడే రిలీజ్ అయింది భయ్య, ఈ పుష్ప 2 ఏమో గురువారం రిలీజ్ అయింది అనమాట. అందువల్ల ఈ వేరియేషన్ అయితే వచ్చింది. అయితే ఈ సెకండ్ మండేలో మాత్రం 28 కోట్లు ఈ దురంధర్ రాబట్టడం అంటే టాప్ రికార్డ్ అని చెప్పవచ్చు.
మరి పుష్ప 2కి సెకండ్ మండీలు ఎంత వచ్చినాయి అనుకుంటున్నారు? కేవలం 16 కోట్లు మాత్రమే వచ్చింది. మరి ఏ విధంగా చూసుకుంటే ఈ ధురంధర్కి వర్కింగ్ డేలో కూడా ఫ్యాన్స్ అయితే బ్రహ్మరథం పడుతున్నారు భయ్య. మరి ఈ లెక్క ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో అసలు ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. మరి ఇప్పటి వరకు 11 రోజులకి ఈ ధురంధర్ మూవీకి ఓవర్సీస్లో దాదాపుగా $12.4 మిలియన్ల అనేది రాబట్టింది. ఈ విధంగా ఓవర్సీస్లో 110 కోట్లు రాబట్టింది. ఓన్లీ హిందీలో 362 కోట్ల వరకు నెట్ రాబట్టింది. మొత్తం కలిపి ఇప్పటి వరకు 11 రోజులకి 532 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది భయ్య. ఇదైతే టాప్ నెంబర్ అని చెప్పవచ్చు. ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్లో కలెక్షన్స్ అయితే రాబట్టింది భయ్య. మరి ఓవరాల్గా చూసుకుంటే పుష్ప 2 హిందీలో 812 కోట్ల వరకు నెట్ రాబట్టింది. ధురంధర్ ప్రజెంట్ హిందీలో 362 కోట్లే నెట్ రాబట్టింది. కానీ లెక్క రోజు రోజుకి పెరుగుకుంటూ వెళ్తుంది భయ్య. మరి బాలీవుడ్ ఆడియన్స్కి సినిమా నచ్చితే లెక్క కలెక్షన్స్ ఒక నెల రోజులు ఇస్తారు. మరి ఒక నెల రోజులు ఈ విధంగానే ధురంధర్కి కొనసాగిందంటే మరి ఈ పుష్ప 2 యొక్క 812 కోట్ల నెట్ కలెక్షన్స్ బద్దలు కొట్టి ఏ మూవీ అయితే టాప్లోకి వెళ్ళి ఈ ధురంధర్ ఇండస్ట్రీ హిట్ అయినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్య. ఆ విధంగా ఉంటుంది భయ్య సోషల్ మీడియాతో. మంచి సినిమాని ఎప్పుడూ కూడా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇక చెడ్డ సినిమా ఉందంటే దాన్ని పాతాళానికి తొక్కేస్తూనే ఉంటారు. ఇదే వేరియేషన్. సోషల్ మీడియాలో ఒక సినిమా ట్రోల్కి గురవుతుందంటే అది మంచి సినిమా కాదని మెజారిటీ సభ్యులకి నచ్చలేదని అర్థమే. లేకపోతే ఏంటి భయ్య, అసలు ధురంధర్ సినిమా వస్తుందనే చాలామందికి తెలియదు. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుగులో డబ్ అయిన వెంటనే మూవీ లవర్స్ చూడాలని వెయిట్ చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియాలో ప్రతిరోజు రీల్స్ రావడం వల్లే. మరి ధురంధర్ అయితే 19వ తారీఖున వస్తుందంట. వచ్చిన వెంటనే నేనైతే చూడడానికి ప్రయత్నం చేస్తాను. మరి మీరు చూస్తారా లేదనేది కింద కామెంట్ చేయండి భయ్య. అదేవిధంగా ఇప్పటికే మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు.